మనకి హిందువులలో ఈ బాటసారులకి పూటకోళ్ళమ్మ ఇళ్ళు ధర్మసత్రాలని ఉంటాయి కదా. మన ఆలయాల రూట్లో ఇదివరకు పాత రోజుల్లో రాజుల కాలంలో సాగినాయి కదా. అట్లాగే ముస్లిములకి ఈ ముసాఫిర్ ఖానా అనేటటువంటిది ఓ పాదయాత్రికుల యొక్క ఇది ప్రతి మనకి విజయవాడలో కూడా ఉంది, పంజా సెంటర్లో ముసాఫిర్ ఖానా. ఇక్కడ వారణాసిలోని ఇట్లాంటి ముసాఫిర్ ఖానాకి సంబంధించినటువంటి ఆస్తులని కబ్జా చేసి, అది ముస్లింలకు సంబంధించిందే, ముస్లిం ఆస్తే, వక్ఫ్ ఆస్తే, దాన్ని కబ్జా చేసి 300 మంది ఇష్టారాజ్యంగా చలామణి చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వక్ఫ్ బోర్డుకి 10 పైసలు డబ్బులు రావట్లేదు. అట్లాగే ముస్లింలకు సంబంధించి న్యాయం ఏం జరగట్లేదు. ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తే కోర్టులకు వెళ్ళారు, అడ్డాలు పడ్డారు. ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆక్రమణ కూల్చివేత అన్నటువంటిది జరిగింది. భారీ ఎత్తున అక్కడ పీడబ్ల్యూడి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పారామిలిటరీ, పిఎస్సి అందరూ కలిసి యాక్షన్ తీసుకుంటున్నారు. మొత్తం దాని వ్యవస్థని మార్చబోతున్నారు.